నమస్తే వై న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాకినాడ కలెక్టరేట్ లో వికాస జాబ్ మేళా, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల భర్తీ. ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు, ఎమ్మెల్యే గణబాబు ఇఫ్తార్ విందు. నర్సీపట్నంలో అభివృద్ధి పనులకు పద్మావతి ప్రారంభోత్సవం, ప్రజా అవసరాలు తీరుస్తామని హామీ. కన్నుల పండువగా శ్రీనివాసుని కళ్యాణం, ఎన్ సూరవరంలో ఆధ్యాత్మిక శోభ. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు ధ్వజస్తంభం వద్ద ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న కందుల దుర్గేష్ అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులచే వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. దైవ దర్శనం తర్వాత మంత్రి ఆలయ ఈవో టూరిజం అధికారులతో కలిసి ప్రసాద్ స్కీమ్ పనులను పరిశీలించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, టూరిజం ఈ రమణ, ఏఈఓ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా ఎప్పుడో ఒకసారి దర్శనం చేసుకున్నాను. మామూలుగా వచ్చి ఎక్కువగా రాలే, ఇదే ఫస్ట్ టైం. ఏదైనా ఇవాళ బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో బ్లూ ఫ్లాగ్ని మళ్ళీ పునరుద్ధరించాం కాబట్టి దానికోసం వచ్చి ఇక ప్రసాద్ స్కీమ్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ ప్రసాద్ స్కీమ్లో మనకి ఎంతేమో ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి, ఆ తర్వాత అక్కడ బస్ కాంప్లెక్స్ దగ్గర బస్సులు కార్లు ఆగే చోట వాళ్ళ కెఫ్టేరియా, తర్వాత రూమ్స్ అది నిర్మాణం ఒకటి, ఈ పైకి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ ఒకటి, అదేవిధంగా ఇక్కడ చూస్తే క్యూ కాంప్లెక్స్, తర్వాత అవన్నీ కరెక్ట్ చేసుకోవడం, క్యూ లైన్లు వెళ్ళేదాంట్లో కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు. ప్రసాద్ స్కీమ్ కనుక, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కనుక దాని మొత్తంగా మన అందరం కూడా ఈ రకమైనటువంటి ప్రగతి చూపించగలిగితే ఖచ్చితంగా చాలా ప్రోగ్రాములు ప్రసాద్ స్కీమ్ కింద కానీ, స్వదేశీ స్కీమ్ కింద కానీ తెచ్చుకోగలుగుతాం. ఈ మధ్యకాలంలోనే సెంట్రల్ మన టూరిజం మినిస్టర్ గారిని, షెకావత్ గారిని కలిసాను నేను. ఇంకా వారికి ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మరిన్ని ప్రాజెక్టులు ఇద్దాం, ఎందుకంటే ఏబుల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి కలిపి మంచిగా ఇద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను వీళ్ళకి ఏం చెప్తున్నానంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడద్దు, తర్వాత టైం కొంచెం ల్యాగ్ అయింది అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి మాట. టైం ఎందుకు ల్యాగ్ అయిందంటే వీళ్ళకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లేస్ కింద కానీ ఇక్కడ కానీ కొంచెం మార్పులు చేశారు, అందువల్ల దానివల్ల ఇబ్బంది అయింది. బట్ క్వాలిటీ బాగానే మెయింటైన్ చేస్తామని అనుకుంటున్నాను. క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఊరుకోనటువంటి మాట కూడా వారికి చెప్తున్నాను. అదే సమయంలో ఇక స్టిపులేటెడ్ టైంలో మార్చి నెలాఖరికి చేసేస్తామని చెప్పి షెకావత్ గారికి మొన్న వీసీ మీటింగ్లో కూడా చెప్పాం, కానీ మార్చి నెలాఖరికి అయ్యే పరిస్థితి లేదు. కనీసం మే కన్నా ఇవన్నీ కంప్లీట్ చేసేసి భక్తులకి ఉపయోగపడేలాగా ఏప్రిల్ 30ని మనకి చందనోత్సవం ఉంది, ఆ చందనోత్సవానికి రెడీ చేసేలాగా ఉంటే కనీసం ఈ క్యూ కాంప్లెక్స్ మనం చేయగలిగితే కొంచెం ప్రెషర్ తగ్గించగలుగుతాం. బాత్రూమ్లో అవి తయారు చేసేస్తే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక దాన్ని రెడీ చేసేసి టాయిలెట్స్ రెడీ చేసేస్తే మనకు బాగుంటుంది. ప్రతిపై ఫినిషింగ్స్ అవి తర్వాత చేసుకున్న పర్లేదు, కానీ రేపు చంద్రోత్సవానికి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయాలనేటువంటి వాటి కూడా కాబట్టి అన్ని తొందరలో బాగా జరుగుతాయని నమ్మకం ఉంది. ప్రసాద్ స్కీమ్ కింద అన్నవరం కూడా కొంత కార్యక్రమం చేపడతాం, తూర్పుగోదావరి అన్నవరం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని గమనించి పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. రేపు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ తర్వాత వరుసగా 4-5 కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో తీసుకొస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాను. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి మనం చేయాలి, గవర్నమెంటే చేయలేదు కాబట్టి అన్నీ చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చారు. ఒక 8 MOUలు కూడా చేసాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల బ్లూ ఫ్లాగ్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఉంది. ఇందులో పనిచేసేటువంటి అధికారులు కానీ, ఈ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ ఆ ట్రూ స్పిరిట్ను వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి బాగు చేయడం కోరుతాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖలో ఏమైనా వినూత్న కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్పే ఆలోచన ఉందా? వాటి ప్రణాళిక ఏమైనా సిద్ధం చేశాం. ఇప్పటికే మనం చాలా కార్యక్రమాలు
వర్క్ ఫ్రం హోమ్, ఇంటి వద్ద నుంచే పనిచేసే ఉద్యోగం ఇది. విద్యావంతులైన వివాహితులకు భలే ఛాన్స్. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆలోచన ఇది. అందుచేతనే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల నియామకాలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించాలని వికాస సంస్థను కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఇంటర్వ్యూలను కలెక్టర్ పర్యవేక్షించారు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లచ్చారావు. నేను పీడి వికాస వర్క్ చేస్తున్నాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు జిల్లాలోని ఎక్కువ శాతం మహిళలు బయటికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు చేయలేకపోతున్నారు. పెళ్ళైన మహిళలు ఎవరైనా ఉంటే వారు బయటికి వెళ్ళడానికి కొన్ని అనివార్య కారణాల్లో మానేస్తున్నారనే ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ మీద మా వికాసాన్ని మమ్మల్ని ఆదేశించున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫోకస్ చేయమని ఉన్నారు. ఆ ప్రకారం ఈరోజు వర్చుసా కంపెనీ, వర్కింగ్ ఫర్ గూగుల్ వర్చుసా కంపెనీతో మాట్లాడి ఒక 350 వేకెన్సీస్ కి ఇక్కడ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఈ రోజు జనం మనకి ఈ 350 ఇంటర్వ్యూకి ఒక 1000 మంది అభ్యర్థులు ఇక్కడికి దాటి వచ్చి ఉన్నారు. దాంట్లో ఎక్కువ శాతం ఫిమేల్ క్యాండిడేట్స్ ఒక 700 మంది అమ్మాయిలు వచ్చి ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఒక 400-500 మంది అబ్బాయిలు కూడా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు రేపు కూడా ప్యానల్ సభ్యులంతా కూడా ఈ రోజు ఇంటర్వ్యూస్ మాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేపిస్తాను. ఒకవేళ కుదరని పక్షంలో ఇదే ఇంటర్వ్యూస్ రేపు కూడా కంటిన్యూ చేసి వీరందరికీ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులందరికీ కూడా రేపు ఈవినింగ్ లోపు అందరికీ కూడా ఆర్డర్స్ ఇస్తారు. వారికి సుమారుగా ఒక వారం రోజుల్లో కూడా వారు సెలక్షన్ కూడా జాయినింగ్ అవకాశం ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అభ్యర్థులందరికీ కూడా కంపెనీ ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్ లో కానీ చెన్నైలో కానీ జాబ్ చేయాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే వారికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా అవకాశం కల్పిస్తుంది కంపెనీ. సో వారికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ కూడా కంపెనీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీరికి సంవత్సరానికి 2,11,850 రూపాయల నుంచి వారికి వేతనం ఇవ్వబడుతుంది. అదే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సుమారుగా వీరికి 30,000 నుంచి 40,000 అవకాశం కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కూడా కోరుతున్నాము. అయితే కంపెనీ మాత్రం కోరుకునేది ఏంటంటే మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ వారు కోరుకుంటున్నారు. ఎవరైతే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ లో వారికి మినిమం ధైర్యంగా మాట్లాడి కంపెనీ వారిని మెప్పించగలిగితే కంపల్సరీ అవకాశం వారికి వస్తుంది. అయితే ఈ అవకాశాలన్నీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎవరికి ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. ఈవెన్ అప్లికేషన్ కూడా ఫ్రీగా వికాస్ ఆఫీసే ఇస్తుంది. ఎవరికి కూడా ఏ సందర్భంలోని ఉద్యోగం అటెండ్ అయినప్పుడు కానీ లేకపోతే ఆఫర్ లెటర్ పొందినప్పుడు కానీ ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వారికి ఉద్యోగం పొందవలసిందిగా కోరుతున్నాము. ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా ఇవ్వద్దు. అండ్ మధ్యదారులను కూడా ఎవరిని నమ్మవద్దు. నేరుగా ఏదైనా డౌట్ ఉంటే వికాస్ ఆఫీస్ లో టీంని కానీ లేకపోతే పీడీగా నేను ఉంటాను, నన్ను కూడా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 1వ తేదీన నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టారు. వేకువజామునే బిహారీ చేసి నమాజ్ తర్వాత కఠోర ఉపవాస దీక్షను చేపట్టే ముస్లింలు సాయంత్రం 6 తర్వాత నమాజ్ చేసి ఇఫ్తార్ విందుతో దీక్షను విరమిస్తుంటారు. అందుచేతనే ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియపరిచి ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. ఇందులో భాగంగా గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌర్య సింహ, సత్యరాజు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్,
والسلام عليك وعلى السلام رسول الله يطلب رسوله من عبده ورسوله اللهم صل على المستسلم الكفر ولا يفرد الا انت وقل المفروض عندك وارحمني بفرد الغفور رحمه. రంజాన్ ఈద్ ముబారక్. ఈ రంజాన్ మాసంలో ఈ పవిత్ర మాసంగా భావించే ముస్లిం సోదరులందరికీ కూడా గోపాలపట్నం మా ఇంటి దగ్గర ఈ ఇఫ్తార్ విందుని నమాజ్ చేసుకొని ఇఫ్తార్ విందుకి ఎప్పుడు కూడా ఆనవాయితీగా పెట్టడం జరుగుతుంది. నేను మా ఇంటి దగ్గరలో అంటే ఇంటికి ముందే ఉన్నటువంటి మసీదులో ఉండేటువంటి ప్రార్థనలు వింటూ పెరిగాను నా చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి కూడా. ఎక్కువగా మా ప్రాంతంలో గోపాలపట్నంలో ఉండేటువంటి ముస్లిం సోదరులతో కలిసి మెలిసి పెరిగినటువంటి వాతావరణం. మత సామరస్యానికి ప్రతీక విశాఖపట్నం అయితే మా ప్రాంతం కూడా గోపాలపట్నంలో ఒకరి సంప్రదాయాలు ఒకరు గౌరవించుకోవడం, వారి ఆచారాల్ని మనం అలాగే హిందువుల ఆచారాన్ని వారు కూడా గౌరవిస్తూ ఇక్కడ ఎదిగినటువంటి సందర్భం. సో ఆ సాంప్రదాయాల ఆ కల్చర్ని మనం కూడా కొనసాగిస్తూ ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో మన విశాఖపట్నమే అయితేనేమి గోపాలపట్నం అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒకవైపు పండుగలు కావచ్చు, ఇట్లాంటి రంజాన్ పండుగ అనగానే మన ప్రపంచవ్యాప్తంగా చాలా పవిత్ర మాసంగా భావించేటువంటి ప్రార్థనలు కానీ వారు చేసేటువంటి కఠోరమైనటువంటి ఆ దీక్షలు కానీ, సో ఉపవాస దీక్షలు, మరి ఆ ఉపవాస దీక్షల్ని విరమించుతూ ఈ ఇఫ్తార్ విందును అనేటువంటిది పెట్టడం కూడా ఒక పవిత్రంగా భావిస్తూ ఉంటాను, ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటాను. సో వారందరితో గడపడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తాను. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ సూరవరంలో లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. దేవదేవుని కళ్యాణం సందర్భంగా గ్రామం గోవింద నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కళ్యాణకర్తలు చింతంనేడి అబ్బాయి దంపతులు స్వామివారి కళ్యాణ తంతును పూర్తి చేశారు. ఆధ్యాత్మిక శోభతో ఎన్ సూరవరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. ఆధ్యాత్మికం ఎన్ సూరవరమంతా ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. శ్రీనివాసుని దివ్య కళ్యాణం కనులారా వీక్షించేందుకు ఊరు వాడ నుంచి కదిలివచ్చిన అశేష భక్తజనులతో తుని మండలం ఎన్ సూరవరం జనసంద్రమైంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో శోభయామానంగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎన్ సూరవరం వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా చేశారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా సుగంధ పుష్పాలంకరణ శ్రీవారి ఆలయం పుష్పశోభితమైంది. ఈ రోజున ఎన్ సూరవరం గ్రామంలో మరి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ రోజున మరి గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులతోటి ఆ రోజు మా గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. మరి 2015 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్నపట్నం కానీ, ఎన్ఎస్ వెంకటనారం కానీ, పొలిమేరు కానీ, దీపోలవరం కానీ, సుభద్రంపేట కానీ, ఎన్ సూరవరం, గాంధీనగరం, వెంకటాపురం, మరి ఈ గ్రామాల కుమ్మరలో కానీ ఈ గ్రామాలన్నీ భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి రావడం మరి ఎంతో ఆనందకరం. మరి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా వార్షికోత్సవం జరపడం, వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం సుమారు 7,000 మందికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం మరి గుడి కమిటీ వారు మేము ఆ రోజున యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి ఈ గుడి నిర్మించడం జరిగింది. మరి ఆయన దివ్య ఆశీస్సులతోటి ఈ రోజు కూడా ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుకునేందుకు మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, శ్రీదేవి భూదేవి ఆశీస్సులు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలకు కానీ మరి యనమల రామకృష్ణుడి గారికి, మరి అలాగే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారికి అందరికీ కూడా ఆ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆలయ ధర్మకర్త చింతమనేడి అబ్బాయి పుణ్య దంపతులు కళ్యాణకర్తలుగా వేద పండితులు స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. స్వర్ణశోభితుడైన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తజనులు భక్తిపర్యంతమయ్యారు. ఉదయం నుంచే వివిధ హోమాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లను సుగంధ పరిమళాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేద పండితులు కళ్యాణ వేదికపై ప్రతిష్ఠించారు. అనంతరం కళ్యాణకర్తలు చింతమనేడి అబ్బాయి పుణ్య దంపతుల చేత
పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కళ్యాణ తంతును పూర్తి చేశారు. కళ్యాణం ఆద్యాంతం ఆలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మారుమోగాయి. అనంతరం జరిగిన మహా అన్న సమరాధనలో భక్తకోటి అన్నతీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్సూరవనంలో ఏం చేసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టమ వార్షికోత్సవం ఈరోజు జరపబడుతోంది. ఈ రోజుకి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు స్వామివారు. ఇక్కడ ఆలయాలను ప్రతిష్ఠ చేసి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వార్షికోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు భక్తుల సహకారంతో. అలాగే ఇక్కడ అబ్బాయి గారి దంపతులు ఎన్నసూరవనంలో ఉన్నటువంటి గ్రామ కాపురస్తులైనటువంటి అబ్బాయి గారి దంపతులు వారి చేతుల మీదుగా లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రోజు స్వామివారికి సహస్రం పూజ, తులసి పూజ, అలాగే అమ్మవారికి కుంకుమార్చన, ప్రతి శనివారం కూడా స్వామివారికి, అమ్మవారికి, అయ్యవారికి కూడా అభిషేకం కూడా జరుగుతోంది. అలాగే ప్రతి నెలకు ఒక్కమారు ఏకాదశి నాడు నారాయణ హోమం కూడా ఇక్కడ అర్చక స్వామి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అలాగే అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారాలతో ఎన్సూరవనంలో చక్కగా ఆనందంగా జరపబడుతోంది. ఈరోజు ఈ వార్షికోత్సవంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి స్నపనము, అలాగే కళ్యాణము, అలాగే హోమము, మండపారాధనలు, ఇటువంటి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు 3 రోజులు బట్టి చక్కగా ఆనందంగా జరుగుతున్నాయి. ఈ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. నర్సీపట్నం ప్రజల అవసరాలు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు సతీమణి మున్సిపల్ కౌన్సిలర్ చింతకాల పద్మావతి చెప్పారు. స్థానిక శివపురం వద్ద 55 లక్షలతో నిర్మించిన రోడ్డు కల్వట్టుకు తనయుడు రాజేష్తో కలిసి పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి అడుగంటిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు 14 కోట్లు విడుదల అయ్యాయని ఆమె చెప్పారు. కింద కూర్చో. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మాకు శుభదినంగా అనుకుంటున్నాం. ఎందుకంటే
మున్సిపాలిటీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 50 లక్షలతోటి ఈ కన్వర్టు మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి మేము 29 రోజుల్లో గెలిచిన తర్వాత అయ్యన్న పాత్రి గారు గెలిచిన తర్వాత 29 రోజుల్లో 4,11,00,000 తేవడం జరిగింది మున్సిపాలిటీకి. తర్వాత స్టార్టింగ్ 29 రోజుల్లో అదేవిధంగా తర్వాత కూడా 10 కోట్లు తేవడం జరిగింది. మొత్తం 14,11,00,000 ఈ 9 నెలల్లో గ్రాంట్ ఇచ్చి మా మున్సిపాలిటీని ఆదుకోవడం జరిగింది. మరి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా మేము దేనికి కూడా నోచుకోలేదు. ప్రతి వార్డులో కూడా లాస్ట్కి ఒక ఎలక్ట్రికల్ పోల్ కూడా ఎలక్ట్రికల్ లైట్ కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది లాస్ట్ 5 సంవత్సరాల్లోనూ. మరి అలాంటిది ఈ 9 నెలల్లో కూడా 14,11,00,000 తెచ్చుకోగలిగిన అవసరం సఖ్యత జరిగింది మాకు ఈరోజు. మరి అలాంటిది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రైన్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కల్వర్ట్స్ అయితేనేమి రేపు మళ్ళీ మేము గుర్తు పెట్టుకుంటాం 2 రోజుల్లో. ఆ 2 రోజుల నుంచి కూడా పార్టీలకు అతీతంగా 28 వార్డుల్లో కూడా ప్రతి వార్డుకి కూడా రోడ్డు కానీ, కల్వర్ట్ కానీ, సీసీ రోడ్స్ మొదటి అన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా ఈ వార్డు ఆ వార్డు లేదు, మా మున్సిపాలిటీ మాకు ఎంత గౌరవించిందో అదేవిధంగా మళ్ళీ మా మినిస్టర్ గారు 80 లక్షలు కూడా ఈ మధ్యకాలంలో తెస్తానని చెప్పారు. అది 80 లక్షలు కూడా కలుపుతాం. అదేవిధంగా మళ్ళీ మా అయ్యన్న పాత్రి గారు స్పీకర్ గారు మళ్ళీ ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏదో నిధులు తెస్తామని చెప్పారు. అవి కూడా మేము కలిపి అభివృద్ధి కార్యక్రమంలో మేము నడుపుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇది పైల్గోంది వార్డు నా వార్డులోకి వస్తుంది ఈ కలవట్టు. ఇంతకుముందు చూసే గతంలో మా విజయబాబు కూడా వచ్చి చూశారు. ఆయనే మాట ఇచ్చారు ఇది గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేస్తానని చెప్పేసి. ఇంతకుముందు ఈ కలవట్టు పోయింది, చానాలు అయిపోయింది. కలవట్టు పోయింది. కలవట్టు పోతే పెట్లగణేష్ అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటప్పుడు ఏం చేశారంటే కలవట్టు వేయడం మానేసి లోపల తోర పెట్టేశాడు. తోర పెట్టి మీద కాంక్రీట్ వేసి రుమ్ముతడి పని చేశారు. దానివల్ల ఏమైంది, వాటర్ మొత్తం వెళ్ళకుండా చెరువులోకి వెళ్ళకుండా పొలాల్లోకి వచ్చి పంట పొలాల్లో రైతులు బోల్డ్ ఇబ్బంది పడిపోయేవారు. వేసుకున్న పంట అంతా మునిగిపోయేది వర్షం వస్తే. రోడ్డు మీద పారేది నీరు. చాలా మంది చూశారు, ఈ గొలుగొండలి వాళ్ళు వీళ్ళందరూ కూడా చూసే ఉంటారు. అన్ని ఇబ్బందులు పడుతుంటే ఒకసారి లాస్ట్ టైం అయితే ఎలక్షన్ ముందు విపరీతంగా మన లోతు నీరు వచ్చింది, మొత్తం పొలాలన్నీ మునిగిపోయాయి. అది ఒకటి విజయబాబు గారు వచ్చి దాన్ని సందర్శించడం జరిగింది, చూడటం జరిగింది. చాలా ఇబ్బంది పడ్డారు. రైతులు కూడా సానుభూతి తెలిపి మీకు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపల్సరీగా చేసి పెడతానని చెప్పి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగా అయ్యన్న పాత్రి గారి కుటుంబానికి ఈరోజు మా వార్డులు అన్ని వార్డులు కూడా వార్డులే కాదు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వాళ్ళ తరఫున కూడా మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ రోజు 50 లక్షల రూపాయలతో ఈ కలవట్టు పూర్తి చేశారు. 50 లక్షల రూపాయలు. ఇదే కాకుండా రేపు 2-3 రోజుల్లో మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తారు. అయ్యన్న పాత్రి గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తానికి ఇదే నిదర్శనం. ఈ రోజు మా వార్డులో ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం వచ్చిన పెద్దలకి, ప్రెస్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. దశాబ్దాల తరబడి విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తున్న తమ ఉపాధి కోల్పోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యుత్ మీటర్ రీడర్ల అసోసియేషన్ ఆరోపించింది. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల తమ ఉద్యోగాలు పోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లాలో పనిచేస్తున్న వందలాది మంది విద్యుత్ మీటర్ రీడర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు నిర్వహించారు. తమకు విద్యుత్ శాఖలోనే తమ విద్యార్హత ఆధారంగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం దీనిపై దృష్టి సారించాలని యూనియన్ ప్రతినిధి బాబు కోరారు. సార్, నా పేరు ఎం వీరబాబు అండి. నేను కాకినాడ D4 సెక్షన్ లో మీటర్ రీడర్ గా గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తాను సార్. అలాగే నాకులాగే మన రాష్ట్రం మొత్తం మీద 25-30 సంవత్సరాల నుంచి ఇదే విద్యుత్ సంస్థ నమ్ముకొని మీటర్ రీడర్లుగా 4,600 మంది పనిచేస్తున్నారండి. ఇప్పుడు ఏమైందంటే మన ప్రభుత్వం స్మార్ట్ మీటర్ రూపంలో మీటర్లు తీసుకొచ్చి మాకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందండి. దానివల్ల ఏంటంటే మాలాగే 25-30 సంవత్సరాల నుంచి ఇదే విద్యుత్ సంస్థ నమ్ముకొని ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ నోట్ చేసి ప్రజలకు బిల్లు ఇచ్చి విద్యుత్ సంస్థకి మేము వెన్నుముక్కలాగా తోడ్పడ్డామండి. అలాంటిది ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి మమ్మల్ని ఉపాధి కోల్పోయేలాగా ఉందండి. అందువల్ల ఏంటంటే మాకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి అడుగుతున్నామండి. దీని విషయమే లోకేష్ గారిని కలిసామండి, విద్యుత్ శాఖ మినిస్టర్ రవికుమార్ గారిని కలిసామండి. వాళ్ళందరూ కూడా మాకు JMD విజయానంద్ గారితో మాట్లాడి మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పారండి. కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. అందువల్ల ఏంటంటే మాకు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉపాధి కోల్పోతుంది కాబట్టి విద్యుత్ సంస్థలోనే మా అర్హత తగినట్లుగా
ఈ సంస్థలోనే మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని మీడియా ముఖంగా అందరినీ కోరుకుంటున్నామండి. అలాగే రాష్ట్రం మొత్తం మీద 4600 కుటుంబాలు ఈ స్మార్ట్ మీటర్లు వేయడం వల్ల రోడ్డును పడిపోతున్నారండి. మీరందరూ కూడా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మాకు విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తారని మీడియా ముఖంగా అందరినీ కోరుకుంటున్నాం సార్. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కార్మిక నాయకుడు రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ జి సంజీవరెడ్డి ద్వారా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్దనున్న ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వాసంశెట్టి మాట్లాడుతూ ఐఎన్టీయూసీతోనే తన ప్రస్థానం ప్రారంభమైందని, ఆనాడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సారథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాల మేరకు కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులు పరిరక్షించడానికి ఉద్యమాలు చేశానని తెలిపారు. అంతేగాని ఐఎన్టీయూసీ అనేది ఇండిపెండెంట్ యూనియనే. ఇందులో వేరే విధమైనటువంటి ఇందులో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులు వాటి మీదే కానీ మనం పార్టీ రీత్యా వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే ఐఎన్టీయూసీ నుంచి ప్రతినిధుల్ని మనం కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం జరిగింది. దీని మీద ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948లో స్థాపించినటువంటి ఐఎన్టీయూసీ. ఆయన ప్రత్యేకించి ఉండాలనేటువంటి ట్రేడ్ యూనియన్ సపరేట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ని పెట్టిన తర్వాత ఐఎన్టీయూసీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు పొడసూపినాయి. దీని మీద ఇప్పుడు ఖర్గే గారు కూడా ఒక పార్లమెంటరీ కమిటీని వేసి దీని మీద ఐఎన్టీయూసీకి మనకి మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. దాని మీద ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. అందువల్ల మాకు విశాఖపట్నం జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖరరావు కానీ, భూషణం గారు కానీ, ఒక ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అలాగే భూషణం గారు తెలుగుదేశం నాయకుడు. దీనికి పార్టీలకు అనుబంధం కాదు అని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్తున్నాను తప్ప ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ఇది లేదు. ముఖ్యంగా ఇవాళ మళ్ళీ రామ్మోహన్ రావు గారు నాయకత్వంలో ఆనాడు ఈ అనేకమైనటువంటి కార్మిక సంఘాలని బలోపేతం చేయడంలో మరి లోడా అప్పారావు గారు కానీ, ఇటు మా ఆటో యూనియన్ అధ్యక్షుడు మన నరసింహరావు కానీ, అలాగే క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కానీ, కోస్టల్ పేపర్స్ కానీ, వీళ్ళందరూ నారాయణరావు గారు అంటే దరిదాపు 2090 అనేక కార్మిక సంఘాలను పెట్టడం, మంచి మంచి ఎక్విప్మెంట్స్ చేయడం, అలాగే నిన్న ఒక మంచి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఉత్సవ కమిటీకి అప్పగించింది. ఈ మేరకు పీలా నాగశ్రీను నేతృత్వంలో ఉత్సవ కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరను ప్రతిష్టాత్మకంగా జరుపుతామని ఉత్సవ రథసారథులు చెప్పారు. శ్రీ 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 నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా పీలా నాగశ్రీను గొల్లబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు విజయ్ విచ్చేశారు. వీరితోని ఆలయ కార్యనిర్వహణాధికారి రాంబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు రాష్ట్ర పండుగ హోదా వచ్చిన తర్వాత మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ ఆశీస్సులతో ఉత్సవ కమిటీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం పీలా నాగశ్రీను గొల్లబాబుని నియమిస్తూ మరియు బోర్డు మెంబర్లుగా సూర్య సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, ఎర్రవరపు లక్ష్మీ గారులను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరితోని ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలోని చేశారు. అతడి కన్ను పడిందంటే లాకేసి ఉన్నా సరే బైక్ మటుమాయమే. బైక్ దొంగతనంలో తోల సోమయ్య సిద్ధహస్తుడు. ఇతడు బైక్లు దొంగిలించడం, చీళ్ల కిషోర్కు బేరం పెట్టడం, ఇలా 3 నెలల కాలంగా 31 బైకులను అపహరించిన సోమయ్య వాటిని కిషోర్కు అమ్మకం పెట్టేశాడు. నిఘా పెట్టిన రాజమండ్రి పోలీసులు సోమయ్య, కిషోర్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ డి నరసింహకిషోర్ గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మా ప్రకాష్ నగర్ సిఐ గారు శ్రీ ఎస్కే బాజీలాల్ గారు, అదేవిధంగా ఎస్ఐ శివప్రసాద్ మరియు వారి సిబ్బంది పిసి ప్రదీప్ కుమారు, వీరబాబు, శివప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులు మాకు దొరకడం జరిగింది. అందులో ఒకరి పేరు తోర్ల సోమయ్య, తండ్రి శ్రీనివాసు, మర్లమూడి గ్రామం, నల్లజర్ల మండలం, ఈస్ట్ గోదావరి. ఇతను గత 4 నెలల నుంచి ఇతను 3 నెలల కాలం నుంచి మంగళవారపేటలో ఒక గది అద్దె తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ మరి ఆర్టీసీ కాంప్లెక్స్, ఇంపార్టెంట్ బిజీ సెంటర్ అనేటువంటి జీజీహెచ్, తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో నేరాలు చేస్తూ దాదాపు 31 బళ్ళు ఇతని దగ్గర స్విచ్ చేయడం జరిగింది. ప్రకాష్ నగర్ లిమిట్స్లో 9, 3 టౌన్ లిమిట్స్లో 9, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, అదేవిధంగా ఏలూరు పోలీస్ స్టేషన్ 3 బైకులు, విజయవాడలో 1, మొత్తం 31 బైకులు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను స్వాధీనం చేసిన బైకుల్ని చిర్ల కిషోర్ అనే అతని ద్వారా అమ్మటం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 31 బళ్ళు రికవర్ చేసి దాదాపు 28 కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై అయినాయి. 28 కేసులు కూడా ముద్దాలుగా ఈ దాదాపు 7 పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ నేరాలు విస్తరించి ఉన్నాయి. ఈ సందర్భంగా వాహనదారులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ తరఫున వాళ్ళందరూ కూడా ఈ వాహనాలు పోతున్నాయి అని చెప్తున్నారు, కానీ కొంచెం ప్రికాషన్స్ మెదడుతుందంటే కొంచెం జీపీఎస్ సిస్టమ్ పెట్టుకోవడం. ఈ ఓల్డ్ వాళ్ళకి కీ పెట్టి అరిగిపోవడం వల్ల ఏ కీ పెట్టినా కూడా అది ఓపెన్ అవుతుంది. కొంచెం అప్ టు డేట్ చేసుకోమని చెబుతున్నాం. తాళం సిస్టమ్ మనం అప్డేట్ చేసుకుంటే వీటికి ఈజీగా రావు. కొత్త బళ్ళు చేయలేరు, అన్నీ పాతయే. కీ పెట్టి అరగటం వల్ల ఏ కీ పెట్టినా కూడా వాడికి హ్యాండిల్ వస్తుంది. అది ఒకటి ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా వీల్ లాక్స్ పెట్టుకుని బాగుంటుంది. వీళ్ళకి చైన్ పెట్టుకుని వేస్తే తీలేరు వీళ్ళు. అలాంటి కొన్ని ప్రికాషన్స్. ఏదైనా బండికి జీపీఎస్ ఉంటే అమ్మని మనం పట్టుకోవచ్చు. జీపీఎస్ కాస్ట్ అంతా 750 రూపాయలు. అది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీ ద్వారా వాహనదారులకి ఈ విజ్ఞప్తి చేస్తాం. స్వామయ్య లేదు లేవు, వీడు కొత్తగా ఈ 3 నెలల నుంచి కూలి పని చేసుకునేవాడు. కాకపోతే వీటికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండి భార్యను వదిలేసి వేరే అమ్మాయితో జల్సాలకు అలవాటు పడి ఈ ప్రవృత్తిని ఎంచుకున్నాడు వాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ కలెక్టరేట్లో వికాస జాబ్ మేళా, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల భర్తీ. ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు, ఎమ్మెల్యే గణబాబు ఇఫ్తార్ విందు. నర్సీపట్నంలో అభివృద్ధి పనులకు పద్మావతి ప్రారంభోత్సవం, ప్రజా అవసరాలు తీరుస్తామని హామీ. కన్నుల పండువగా శ్రీనివాసుని కళ్యాణం, ఎన్ సూరవరంలో ఆధ్యాత్మిక శోభ. ఇవి ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.